పెయిన్. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు బ్యాక్ పెయిన్? ఏం జరిగింది ప్రేయర్లో? అంటే చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్తో, చాలా రోజుల నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఫ్యూ మినిట్స్ కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కొన్ని నిమిషాల క్రితం కూడా నేను నడవలేకపోతున్నాను. రైట్ లెగ్ కొంచెం పెయిన్గా ఉంది. రైట్ లెగ్ నాకు విపరీతంగా పెయిన్ ఉండేది. ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఆ నొప్పిని దేవుడు స్వస్థపరిచాడు. ఒకసారి ప్రభుత్వం చెప్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ఒక నిమిషం కళ్ళు మూసుకొని. బాగా బ్యాక్ పెయిన్ నుండి రాలేకపోయారు. మీ సార్ గారు వచ్చారు, ఫోన్ కలిపారు. ఆ ఫోన్ లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నడుము మీద చేసుకుని మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచారు. ఒకసారి ప్రభుత్వం చెప్దాం. హల్లెలూయా. జస్ట్ మీరు ఫోన్ లో అక్కడ ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని స్వస్థపరిచారు. ప్రభువా, మీరు చేసిన ఈ గొప్ప మంచి పనిని బట్టి, స్వస్థతను బట్టి వందనాలు. యేసు నామములో అడుగుతున్నాము. మీకున్న సమస్య ఏంటి? సంవత్సరం నుంచి మీకు మోకాళ్ళ నొప్పులు బాగా ఉంటాయి. SDA చర్చి కూడా నడవలేనంత బలహీనత, అంత మోకాళ్ళ నొప్పులు ఉంటాయి మీకు. రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. నేను ఇప్పుడు తిన్నగా నిలబడతాను. బాడీ అంతా తేలికైపోయింది. ఒకసారి ప్రభుత్వం చెప్దాం. హల్లెలూయా. హ్యాపీగా ఉండండి. కాలం నుంచి నీకు తలనొప్పి వస్తుంది, వామిటింగ్ వస్తూ ఉంటుంది. సంవత్సర కాలము నుండి నీకు వామిటింగ్, ఫస్ట్ తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత మీ ఫాదర్ మదర్ ఎవరైనా ఉన్నారా? మీ ఫాదర్ని పిలవండి ఒకసారి. ఓకే, ఎంత కాలం నుంచి నీకు ఈ సమస్య ఉంది? సంవత్సర కాలం నుంచి. ఫస్ట్ తలనొప్పి వస్తుందా, వామిటింగ్ వస్తుందా? హెడేక్ వస్తుంది. ఫస్ట్ హెడేక్ వస్తుంది, ఆ తర్వాత వామిటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏమనిపించింది నీకు? బాగానే. మేబీ ఇంత పెద్ద మీటింగ్ జస్ట్ ఎక్కడితో పెట్టుండొచ్చు మేము. సీరియస్లీ ఏ సౌర తెలుసా?